హాయ్ ఫ్రెండ్స్, మనకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ప్రతి సంవత్సరం జూన్ 25వ తారీఖున సంవిధాన్ హత్య దివాస్గా జరుపుకోవాలని నిర్ణయించింది. ఏంటిది సంవిధాన్ హత్య దివాస్ అంటే 1975లో ఇందిరాగాంధీ ప్రవేశపెట్టినటువంటి ఇందిరాగాంధీ ఇంప్లిమెంటేషన్ చేసిన నేషనల్ ఎమర్జెన్సీ టైంలో అప్పటి భారత ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, ఏ విధంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళని స్మరిస్తూ వాళ్ళ ఇబ్బందులన్నింటినీ తలుచుకుంటూ ఈరోజు దినంగా ఈ జూన్ 25వ తారీఖున ఈ విధంగా జరుపుకోవాలని చెప్పి సంవిధాన్ హత్య దివాస్గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అసలు నేషనల్ ఎమర్జెన్సీలు అంటే ఏంటి? అసలు నేషనల్ ఎమర్జెన్సీలు యుద్ధం వచ్చినప్పుడు లేదా బాహ్యంగా మన భారతదేశంలో ఏమైనా అల్లర్లు జరుగుతున్నప్పుడు ఇలాంటి టైంలో పెడతారు. ఈ నేషనల్ ఎమర్జెన్సీ టైం వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే, లాక్డౌన్ ఏ విధంగా అయితే ఉంది మనకు ఆ విధంగా ఉంటుంది. లేదు నేను కోల్గేట్ పేస్ట్ తీసుకోవాలా, నా పనులు తెల్లగా కావాలా, నేను బయటికే పోయి పనులు దిగుతానని చెప్పేసి మీరు ఆ టైంలో బయటకు వస్తే పోలీసు వాళ్ళు ప్లేట్లు పగలేదట్లు కూడా కొట్టే అధికారం కూడా అప్పుడు వాళ్ళకు ఉంటుంది. మన భారతదేశంలో ఇంతవరకు ఎన్ని నేషనల్ ఎమర్జెన్సీలు జరిగినాయి? 3. ఫస్ట్ నేషనల్ ఎమర్జెన్సీ 1962లో జరిగింది. ఇది కారణం ఎందుకు పెట్టినారు అప్పుడు అంటే, చైనాతో మనకు యుద్ధం జరుగుతుండే. చైనాతో యుద్ధం జరుగుతున్న సందర్భంగా అప్పుడు ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ గారు దీన్ని ప్రవేశపెట్టినారు. మరి రెండోసారి 1971లో బంగ్లాదేశ్ కోసం మన బంగ్లాదేశ్ యుద్ధం జరుగుతుంది. మనకి పాకిస్తాన్కి, మనం బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసినాం, పాకిస్తాన్తో మనం యుద్ధం చేస్తున్నాం. దీనికోసం రెండోసారిగా అక్కడ నేషనల్ ఎమర్జెన్సీ పెట్టినారు. ఎందుకు బంగ్లాదేశ్ సపోర్ట్ చేసినాం మనం అంటే, అప్పట్లో మనం బంగ్లాదేశ్ అవతరించుకోక ముందు పాకిస్తాను బంగ్లాదేశ్ రెండు ఒకే దేశంగా ఉండేది. తర్వాత అవి మనము వాళ్ళ ఇబ్బందుల వల్ల బంగ్లాదేశ్ వాళ్ళు అనేక తిరుగుబాట్ల వల్ల మరి సపరేట్ దేశమైంది. అందుకు మరి ఇప్పుడు బంగ్లాదేశ్లో మన జాతిపిత ఎవరు భారతదేశానికి అంటే మహాత్మా గాంధీ. మరి బంగ్లాదేశ్ జాతిపిత ఎవరు అంటే ముజఫర్ రెహమాన్. దాని గురించి సపరేట్గా ఒక వీడియో అయితే తీద్దాం, అది ఒక క్లాస్ సెషన్ తీసుకుందాము. ఇప్పుడు మూడోసారి నేషనల్ ఎమర్జెన్సీ జరిగింది. ఎప్పుడు? 1975 నుంచి స్టార్ట్ అయింది. ఇది ఎందుకు ఇప్పుడు పెట్టినారు ఇది అంటే, అసలు ఎందుకు ఈ మూడో నేషనల్ ఎమర్జెన్సీ ఇంత వివాదాస్పదంగా మారింది అంటే, అప్పట్లో ఇందిరాగాంధీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిలబడి ఆమె గెలిచింది. ఈమె మీద పోటీగా నిలబడ్డ ఎంపీ ఇందిరాగాంధీ చేత ఓడిపోయినబడ్డ ఎంపీ రామ్ బిర్లా ఏం చేసినాడు అంటే, అలహాబాద్ హైకోర్టుకి వెళ్ళి కేసు వేసినాడు. ఏమని? ఇందిరాగాంధీ గెలుపు మొత్తం ఫేకు, వాళ్ళ అనుచరులు వచ్చేసి అప్పట్లో ఈవీఎంలు కాదు కదా ఉండేది. అప్పట్లో ఏముండేటివి అంటే ఓటింగ్ బ్యాలెట్సే ఉండేటివి. ఆ బ్యాలెట్ బాక్సే తీసుకెళ్ళి వాళ్ళు మరీ ఎలక్షన్ అయిపోయాక సాయంత్రం తీసుకొని వచ్చినారు. మాకు ఎక్కడిపోయినా ఏం కథలు వెతుకుతున్నామంటే అంత దౌర్జన్యంగా ఈమె చేసిందని వాళ్ళ వాదనలో వాళ్ళు చెప్పుకున్నారన్నమాట. అంత దౌర్జన్యంగా ఎలక్షన్ జరిగింది కాబట్టి దీన్ని రద్దు చేయండి అంటే అలహాబాద్ కోర్టు కూడా దీన్ని ఏం చేసింది అంటే రద్దు చేసింది. అప్పుడు ఈమె ఇందిరాగాంధీ వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా అవును ఇందిరాగాంధీది ఎలక్షన్ చెల్లదు అని, దీన్ని రద్దు చేయాలి అని చెప్పేసి రద్దు చేసింది. రద్దు చేస్తేనే ఈమెకు వెంటనే ఇంకా ప్రతిపక్షాలు అందరూ కూడా ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా దిగిపోవాలని చెప్పేసి, అప్పట్లో ఇందిరాగాంధీ ఉన్న పవర్ఫుల్ లేడీ మన భారతదేశంలో ఎవరు లేరు అప్పుడు. ఈమె వెంటనే దిగిపోవాలని చెప్పేసి అనేక మంది ప్రత్యర్థులు ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ధర్నాలు స్టార్ట్ చేసినారు. దీన్ని కంట్రోల్ చేయాలి. ఈ వేడిని కంట్రోల్ చేయాలంటే ఎలా అంటే, అప్పట్లో పశ్చిమ బెంగాల్ సీఎం ఒక ఆయన ఉన్నాడు. పశ్చిమ బెంగాల్ సీఎం ఆయన్ని ఈమె పోయి అడిగింది. ఆయన పశ్చిమ బెంగాల్ సీఎంకు అనేకంగా రాజ్యాంగం పట్ల కానీ చట్టాల పట్ల కానీ అనేకంగా అవగాహన ఉండేది. ఆయనకి సిద్ధార్థ శంకర్ రే ఆయనకు అనేక అవగాహన ఉండేది. ఆయన చెప్పినాడు వెంటనే నేషనల్ ఎమర్జెన్సీ విధించు అని. ఈ నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు జనాలకి అన్నెసెసరీగా వాళ్లకు బయట తిరిగే స్వేచ్ఛ పోయింది. వాళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా, ఎమర్జెన్సీ టైంలో బయటకు వెళ్ళాలన్నా, వాళ్ళ వ్యక్తిగత పనుల మీద వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులకు గురైపోయినారు జనాలు. అప్పుడు చాలామంది ఇబ్బంది పడ్డారు. దీని మీద మరి 1975 ఏం జరిగిందంటే, మొరార్జీ దేశాయ్ 1977లో మొరార్జీ దేశాయ్ ఇందిరాగాంధీ ఓడిపోయింది. ఇందిరాగాంధీ ఓడిపోతున్న సంకీర్ణ ప్రభుత్వం
జనతా ప్రభుత్వం అప్పట్లో మొరార్జీ దేశాయ్ పీఎం అయినాడు. పీఎం అయిన వెంటనే ఈ నేషనల్ ఎమర్జెన్సీ వల్ల ఇంతమంది ఇబ్బందులు పడినారు, కేవలం ఇందిరాగాంధీ స్వార్థపూర్వకంగా ఉంది కాబట్టి ఇంతమంది ఇబ్బంది పడినారు, దీని మీద మనము కేసు ఫైల్ చేయాలి, రిపోర్ట్ తయారు చేయాలంటే ఒక రిపోర్ట్ అయితే తయారు చేసినారు. ఆ రిపోర్ట్ తయారు చేసినారు. మళ్ళీ ఇందిరాగాంధీ 1980లో మరీ గెలిచింది, పీఎం అయింది. ఆ రిపోర్ట్ అనేది మన భారతదేశంలో ఇప్పుడు లేదు. అందుకు అంటే ఈ నేషనల్ ఎమర్జెన్సీని స్మరించుకుంటూ జూన్ 25న సంవిధాన్ హత్య దివాస్గా జరుపుకోవాలని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. థ్యాంక్ యూ.